ఒక ఏసీ వలయంలో అపారెంట్ పవర్ 10 కిలోవోల్ట్ ఆంపియర్ యాక్టివ్ పవర్ 8 కిలోవాట్ అయినచో దాని రియాక్టివ్ పవర్ ఏమగును? ఇంగ్లీష్లో ద అపరెంట్ పవర్ డ్రాన్ బై అన్ ఏసీ సర్క్యూట్ ఈస్ 10 కిలోవాట్ ఆంపియర్ అండ్ రియాక్టివ్ పవర్ ఈస్ 8 కిలోవాట్, దెన్ రియాక్టివ్ పవర్ బికమ్ 4 కిలోవాట్ ఆంపియర్, 4 కిలోవాట్ ఆంపియర్ రియాక్టివ్ అండ్ 8 కేవీఆర్, 16 కేవీఆర్, 6 కేవీఆర్ మనకి ఇలా ఆప్షన్ ఇచ్చాడు. ఓకేనా? యాక్చువల్గా యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ అండ్ మనకి ఏముంటుందంటే అపరెంట్ పవర్ అని 3 పవర్లు ఉంటాయమ్మా. దీన్ని పవర్ ట్రయాంగిల్ డయాగ్రామ్ అంటారు. దీన్ని ఏమంటారు? పవర్ ట్రయాంగిల్ డయాగ్రామ్ అంటారు. ఎస్ అంటే అపరెంట్ పవర్, ఎస్ మీన్స్ అపరెంట్ పవర్. ఇక్కడ ఏమవుతుందంటే పి అంటే యాక్టివ్ పవర్, క్యూ అని ఏమంటారు అంటే రియాక్టివ్ పవర్ ఉంటారు. ఓకేనా? ఎస్ అంటే అపరెంట్ పవర్, క్యూ అంటే రియాక్టివ్ పవర్, పి అంటే యాక్టివ్ పవర్ని రియల్ పవర్ అని కూడా అంటారు. ఓకేనా? యాక్టివ్ పవర్ ఫార్ములా ఏంటంటే విఐ కాస్ పై. ఇది సింగిల్ ఫేజ్ అదే 3 ఫేజ్ ఉంది అనుకోను, √3 VLIL cos π వస్తుంది అనమాట. ఓకేనా? అలానే క్యూ రియాక్టివ్ పవర్ ఫార్ములా ఏంటంటే విఐ సైన్ పై, ఇవన్నీ సింగిల్ ఫేజ్ రాస్తున్నాను అనమాట. ఓకేనా? అలానే అపరెంట్ పవర్ ఫార్ములా ఏంటంటే విఐ, అపరెంట్ పవర్ ఫార్ములా ఏంటి? విఐ. మనకి జనరల్గా మనకి ఫార్ములా ఏంటంటే ఎస్ ఈక్వల్ టు పి ప్లస్ జేక్యూ. ఇక్కడ ఎస్ అంటే అపరెంట్ పవర్, పి అంటే యాక్టివ్ పవర్, క్యూ అంటే మనకి రియాక్టివ్ పవర్. అసలు యాక్టివ్ పవర్ అంటే ఏంటి, రియల్ పవర్ అంటే ఏంటి, అలానే మనకి రియాక్టివ్ పవర్ అంటే ఏంటి, అలానే మనకి ఇక్కడ ఏముంది అపరెంట్ పవర్ అంటే ఏంటో చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాక్టివ్ పవర్ అంటే యూజ్ఫుల్ పవర్, రియాక్టివ్ పవర్ అంటే యూజ్లెస్ పవర్. యూజ్ఫుల్ పవర్ ఏంటి, యూజ్లెస్ పవర్ ఏంటంటే సపోజ్ ఏదైనా లేదంటే ఒక బీర్ తీసుకున్నామా, బీర్లో మనకి ఏమవుతుందంటే లిక్విడ్ ఉంటుంది. అలానే మనం ఓపెన్ చేసేటప్పుడు ఏమవుతుంది, సమ్ నురగ కంటెంట్ అనేది మనం క్యాప్ ఓపెన్ చేయగానే అదేమొస్తుంది, పైకి వస్తుంది. అలా రావడానికి రీజన్ ఏంటంటే అసలు అలా బబుల్స్ అనేవి పైకి రావడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా అందులో ఉన్న లిక్విడ్ అనేది ఎక్కువ కాలం పాడవకుండా నిల్వ ఉండడానికి మనం ఏం చేస్తారంటే అందులో సమ్ గ్యాస్ అనేది వేస్తారనమాట. అలా వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే బీర్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలానే ఇక్కడ ఏమవుతుందంటే యాక్టివ్ పవర్, పి అంటే యాక్టివ్ పవర్ కదా, ఆ యాక్టివ్ పవర్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం మూవ్ చేయడానికి కోసం మనకి రియాక్టివ్ పవర్ కావాలన్నమాట. యాక్టివ్ పవర్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పంపించాలంటే డెఫినెట్గా మనకి ఏం కావాలి, రియాక్టివ్ పవర్ అనేది కావాలన్నమాట. ఇక్కడ రియాక్టివ్ పవర్ని యూజ్లెస్ పవర్ అమ్మా, మనం యూజ్ చేసుకునేది మాత్రం యాక్టివ్ పవర్ని యూజ్ చేసుకుంటున్నమాట. ఓకే, ఆ రెండు కాంబినేషన్ మనం ఏమన్నామంటే అపారెంట్ పవర్ అన్నాం. ఓకేనా? సో మనకి ఇక్కడ చూడు, ఇక్కడ దీనికి ఎస్ కావాలనుకున్నాం, మనం ఏమంటాం, p² √p² ప్లస్ q² అని కూడా మనం రాయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 10 kVA అని ఇచ్చాడు. ఇదేంటిది అపారెంట్ పవర్ ఎంత ఇచ్చాడు, 10 kVA. అలానే మనకి ఇంకేం పవర్ ఇచ్చాడమ్మా, 8 కిలోవాల్ట్. అంటే మనకి ఏమి ఇచ్చాడు, రియల్ పవర్ ఎంత ఇచ్చాడంటే 8 కిలోవాట్ ఇచ్చాడు. రియల్ పవర్ 8 కిలోవాట్ ఇచ్చాడు. మనకి ఇప్పుడు ఇంకేం ఫైండ్ అవుట్ చేయమని అంటే మనకి రియాక్టివ్ పవర్ క్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది, అపారెంట్ పవర్ ఎంత ఉంది, 10. ఇక్కడ రూట్ ఉంది కాబట్టి రూట్ ఎదురుకు వస్తుంది అనుకో, ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. రూట్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తే స్క్వేర్ అవుతుంది, 10². అలానే p², p అంటే వాల్యూ ఎంత ఉంది, 8 ఉంది, 80² ప్లస్ q². 10² అంటే 100, 8² అంటే 64 ఈక్వల్ టు q². 100లో 64 తీస్తే ఎంత అవుతుంది, 36 అవుతుంది. ఓకేనా? 36 q². ఓకే, స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, రూట్ అవుతుంది. రూట్ 36 అంటే 6 అంటేనా 6² అవుతుంది. క్యూ ఈక్వల్ టు ఏమవుతుందంటే 6² రూట్ ఉంటుంది. స్క్వేర్కి రూట్కి ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ క్యూ వాల్యూ ఎంత ఉంటుందంటే 6 ఉంటుంది. రిమైనింగ్ క్యూ వాల్యూ ఎంత ఉంటుంది, 6 ఉంటుంది. రియాక్టివ్ పవర్ యూనిట్స్ ఏంటంటే kVAR. దీనికి రియాక్టివ్ పవర్కి. సో మనకి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మనకి రియాక్టివ్ పవర్కి యూనిట్స్ ఏంటంటే kVAR. అలానే యాక్టివ్ పవర్కి యూనిట్స్ ఏంటంటే kW, కిలోవాట్. ఓకేనా? కిలోవాట్. అలానే అపరెంట్ పవర్కి యూనిట్స్ ఏంటంటే వోల్ట్ ఆంపియర్ అనమాట. ఓకేనా? ఇక్కడ సపోజ్ ఇక్కడ పై యాంగిల్ తీసుకున్నాం అనుకోండి, పై యాంగిల్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, సపోజ్ మనకి ఏం కావాలంటే tan π కావాలనుకోండి, tan πకి ఫార్ములా ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, tan π ఈక్వల్ ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, q అవుతుంది, q బై p అవుతుంది. q అంటే ఎంత అవుతుంది, vi ఇంటూ sin π బై vi cos π. అదే బిఫోర్ క్లాస్లో రాసుకునేదండి.
విఐ సైన్ పై బై విఐ కాస్ పై. ఇక్కడ √3 ఎందుకు వచ్చిందంటే ఇది ఏంటంటే 3 ఫేజ్ ఓకేనా. ఇది లైన్ వోల్టేజ్, ఇది లైన్ కరెంటు, లైన్ వోల్టేజ్ లైన్ కరెంటు ఓకేనా. 3 ఫేజ్ ఇవన్నీ సింగిల్ ఫేజ్కి మనం రాసామన్నమాట ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మన నివాసాల్లో వచ్చే 220 వోల్టేజ్ ఏ విలువకు సమానం ఓకేనా. మన ఇంటికి వోల్టేజ్ వస్తుంది కదమ్మా, ఆ వోల్టేజ్ అనేది ఏ విలువకు సమానం? మీన్ వాల్యూ మీన్స్ యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, నన్ ఆఫ్ ద అబవ్. మనకి ఇంటికి వచ్చే వాల్యూ దేనికి సమానం అంటే ఆర్ఎంఎస్ వాల్యూకి సమానం అనమాట. ఆర్ఎంఎస్ వాల్యూకి సమానం ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఏసీ వలయంలో పవర్ ఫ్యాక్టర్ విలువ ఎంత కలిగి ఉండును? ఏసీలో మనకేముంటుంది? ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఓకేనా. ఏసీలో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇందులో పవర్ ఫ్యాక్టర్ అనేది 0 to 1 ఉంటుంది. పవర్ ఫ్యాక్టర్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 0 to 1 ఉంటుంది ఓకేనా. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు కూడా పవర్ ఫ్యాక్టర్ అనేది 1 కన్నా ఎక్కువ ఉండదు ఓకేనా. పవర్ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు కూడా 1 కంటే ఎక్కువ ఉండదు ఓకే. డీసీలో పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, త్రిభుజాకార తరంగానికి సగటు విలువ ఎంత? త్రిభుజాకార తరంగం అంటే మనకి ట్రయాంగులర్ వేవ్ అమ్మ. ఇది ఒక ట్రయాంగులర్ వేవ్ ఓకేనా. ఈ ట్రయాంగులర్ వేవ్కి మనకి ఏమడిగాడంటే యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? యావరేజ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో యావరేజ్ వాల్యూకి మనకి ట్రయాంగులర్ వేవ్కి యావరేజ్ వాల్యూకి ఫార్ములా ఏంటంటే యావరేజ్ వాల్యూకి ఫార్ములా Vm/2 ఓకేనా. యావరేజ్ వాల్యూకి ఫార్ములా ఏంటి? Vm/2. అలానే ఆర్ఎంఎస్ వాల్యూకి ఫార్ములా ఏంటంటే ట్రయాంగులర్ వేవ్కి ఆర్ఎంఎస్ వాల్యూకి ఫార్ములా ఏంటంటే Vm/√3 ఓకేనా. ఆర్ఎంఎస్ వాల్యూ Vm/√3 అవుతుంది. యావరేజ్ వాల్యూ ఎంత అవుతుందంటే Vm/2 అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఆప్షన్ మనకి ఏమడిగాడు? త్రిభుజాకార తరంగాన్ని సగటు విలువ అంటే యావరేజ్ వాల్యూ అడిగారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1 HP ఈక్వల్ టు హౌ మెనీ వాట్స్? ఆల్రెడీ మనం బిఫోర్ క్లాస్లో కూడా నేర్చుకున్నాం. 1 HP అంటే 1 హార్స్ పవర్. 1 హార్స్ పవర్ అనేది 746 వాట్స్. ఇది బ్రిటిష్లో అదే మనకి మెట్రిక్లో అయితే 1 HP ఈక్వల్ టు 735.5 ఓకేనా. 735.5 అనమాట. ఇందులో మెట్రిక్లో అయితే బ్రిటిష్లో అయితే 746 వాట్స్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ హార్స్ పవర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు ఓకేనా. 2 ఫేజ్ వలయంలో 2 అలల మధ్య ఎంత కోణం వ్యత్యాసం ఉండను? 2 ఫేజ్ ఇది ఒక ఫేజ్ అనుకుందాం, అలానే ఇది ఒక ఫేజ్ అమ్మ. ఈ 2 ఫేజ్ ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీ. ఎంత ఉంటుంది? 90 డిగ్రీ ఉంటుందమ్మా ఓకే. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకే. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. అదే 3 ఫేజ్ అనుకోండి, 3 ఫేజ్కి అయితే మనకి యాంగిల్ ఎంత ఉంటుందంటే 120 డిగ్రీస్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 120. ఇది 120, ఇది 120, అలానే ఇది కూడా 120 ఉంటుంది అనమాట ఓకేనా. ఇక్కడ ఏమవుతాయి? 3 ఫేజ్ RYB ఓకే. 3 ఫేజ్ అంటే ఈచ్ రెండు ఫేజ్ల మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే మనకి 120 డిగ్రీ ఉంటుంది. ఇక్కడేమో 90 డిగ్రీ ఉంటుంది ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ శక్తిని దేనితో కొలుస్తారు? విద్యుత్ శక్తి అంటే పవర్ని, ఎలక్ట్రికల్ పవర్ని దేనితో కొలుస్తారంటే వాట్ మీటర్. వాట్ మీటర్తో కొలుస్తారు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వోల్ట్ మీటర్ యూజ్ చేసి వోల్టేజ్ అనేది మెజర్ చేస్తారు. అలానే అమ్మీటర్ యూజ్ చేసి కరెంట్ని మెజర్ చేస్తారు అనమాట ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, రియాక్టివ్ శక్తిని క్రింది విధంగా రాయవచ్చు. రియాక్టివ్ శక్తిని క్రింది విధంగా రాయొచ్చు. ఆల్రెడీ చెప్పాను. క్యూ అంటే రియాక్టివ్ పవర్ని ఎలా రాస్తారు? VI sin π. యూనిట్స్ అని చెప్పాను kVAr. దీన్ని ఏమన్నారు? యూజ్లెస్ పవర్. దీన్ని మనం యూజ్ చేయము. అసలు ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే యాక్టివ్ పవర్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనకి ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రమే రియాక్టివ్ పవర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో మనకి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇదేంటండి? ఇది VI sin π. ఓకే. VI sin π. నెక్స్ట్ క్వశ్చన్, పౌనపున్యం యొక్క పరివర్తనాన్ని ఏమంటారు? సమయం, డోలన పరిమితి, ఫేజ్, పైవేవి కావు. అంటే మనకి ఏమన్నాడంటే పౌనపున్యం అంటే ఫ్రీక్వెన్సీ. ఇన్వర్స్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్ టైం పీరియడ్ ఓకేనా. సమయం అంటారు ఏమంటారు? ఇన్వర్స్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్ టైం పీరియడ్. ఆల్రెడీ మనం చెప్పాను ఓకేనా. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఏసీ వలయంలో పవర్ ఫ్యాక్టర్ని ఈ క్రింది విధంగా నిర్వహించవచ్చును. X/Z, Z/X, Z/R, R/Z. ఏసీలో మనకి ఏముంటుంది? ఫ్రీక్వెన్సీ అనేది ప్రెజెంట్ అవుతుంది. ఇందులో మనకి డిఫరెంట్ ఉంటాయమ్మా.
ఇక్కడ ఆర్ఎల్ సిరీస్ అని, ఓకేనా. అలానే మనకి ఆర్ఎల్సి సిరీస్ కనెక్షన్ అని, అలానే మనకి ఆర్సి సిరీస్ కనెక్షన్ అని, ఇదేంటి ఇవన్నీ సిరీస్ కనెక్షన్. మళ్ళీ ఆర్ఎల్ ప్యారలల్ కనెక్షన్ అని, అలానే ఆర్ఎల్సి ప్యారలల్ కనెక్షన్ అని, ఓకేనా. ఈ సిరీస్ కనెక్షన్ అక్కడ ఏమవుతుందంటే ఆర్ఎల్ సిరీస్ కనెక్షను, అలానే మనకి ఇంకేముంటుందంటే ఆర్ఎల్ అలానే సి ప్యారలల్ కనెక్షను, ఓకేనా. వీటన్నిటి గురించి మనం క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది, ఓకే. ఇక్కడ ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్స్ అలాన్నీ మనకి ఏసీలో ఉంటాయి అనమాట, ఓకేనా. మనకి ఇందులో మనకి పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటంటే కాస్ పై ఈక్వల్ టు ఆర్ బై జెడ్. ఆర్ అంటే రెసిస్టెన్స్, జెడ్ అంటే ఇంపిడెన్స్, ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది, ఆర్ అంటే రెసిస్టెన్స్, జెడ్ అంటే ఇంపిడెన్స్. మనం జెడ్ని వేరేలా కూడా రాయొచ్చు, ఆర్ బై జెడ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు అనమాట. ఎక్స్ అంటే రియాక్టెన్స్, ఆర్ అంటే రెసిస్టెన్స్, ఓకే. ఇక్కడ ఎక్స్కి ఫార్ములా అది ఎక్స్ అనేది ఇండక్టెన్స్ అనుకోండి, ఇండక్టెన్స్ రియాక్టెన్స్ అనుకోండి. ఎక్స్ఎల్ ఈక్వల్ టు 2πfl ఫార్ములా, ఎక్స్ఎల్ ఈక్వల్ టు 2πfl. అదే మనకి కెపాసిటెన్స్ అనుకోండి, ఎక్సీ ఈక్వల్ టు 1/2πfc ఫార్ములా, ఓకేనా. ఎక్సీ ఈక్వల్ టు 1/2πfc ఫార్ములా. చూడండి ఇక్కడ 2πfని ఏమనొచ్చు, ఆల్రెడీ చెప్పాను. 2πfని మనం ఏమనొచ్చు, ఒమేగా అనొచ్చు. సో మనం ఎక్స్ఎల్ని ఏం రాసుకోవచ్చు, ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఒమేగా అని కూడా మనం రాసుకోవచ్చు అనమాట, ఓకేనా. అలానే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 2πf ఉంది, 2πfని ఏం రాసుకోవచ్చు, ఒమేగాని కూడా రాసుకోవచ్చు. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, 1/ωc అని కూడా మనం రాసుకోవచ్చు అనమాట, ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే ఇండక్టెన్స్ రియాక్టెన్స్, ఎక్స్ఎల్ అంటే ఏంటి, ఇండక్టెన్స్ రియాక్టెన్స్లో మనకి ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే ప్రపోజనల్గా ఉంటుంది. అలానే కెపాసిటెన్స్ రియాక్టెన్స్లో ఫ్రీక్వెన్సీ ఎలాగా ఉంటుందంటే ఇన్వర్స్లీ ప్రపోజనల్ ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇందులో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే ఇక్కడ ఎక్స్ఎల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే ఎక్సీ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇక్కడ కెపాసిటెన్స్ రియాక్టెన్స్కి వచ్చేసరికి విలోమానుపాతంలో ఉంటుంది, ఇండక్టెన్స్ రియాక్టెన్స్కి వచ్చేసరికి అనులోమానుపాతంలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్, కాస్ పై ఈక్వల్ టు ఆర్ బై జెడ్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సైన్ తరంగానికి ఫామ్ ఫ్యాక్టర్ విలువ ఎంత, ఓకేనా. సైన్ తరంగానికి ఏమడిగాడు, ఫామ్ ఫ్యాక్టర్ అన్నాడు, ఓకేనా. సైన్ వేవ్ అంటే ఇదమ్మా, సైన్ వేవ్కి ఏమడిగాడు అంటే ఫామ్ ఫ్యాక్టర్ అడిగాడు. ఫామ్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఏంటి, ఫామ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూ అనమాట. సో ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ సైన్ వేవ్కి ఎంత అంటే Vm/√2. అలానే యావరేజ్ వాల్యూ ఆఫ్ సైన్ వేవ్ ఎంత అంటే 2Vm/π, ఓకేనా. 2Vm/π మనకేం కావాలి, ఆర్ఎంఎస్ బై యావరేజ్ వాల్యూ కావాలి. సో ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత వచ్చింది, Vm/√2, యావరేజ్ వాల్యూ 2Vm/π. సో ఇక్కడ ఏమవుతుందంటే Vm క్యాన్సిల్ అవుతుంది, మనకేమవుతుందంటే π/2√2 వస్తుంది, π/2√2 వస్తుంది. ఇది సాల్వ్ చేస్తే మనకి ఏం కావాలి, ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత వస్తుందంటే 1.11 వస్తుంది. ఎంత వస్తుంది, 1.11 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. ఇన్ కేస్ మనకి పీక్ ఫ్యాక్టర్ అడిగారు అనుకోండి, పీక్ ఫ్యాక్టర్ ఆఫ్ సైన్ వేవ్ ఈ వేవ్ ఫామ్కి మనకి పీక్ ఫ్యాక్టర్ అడిగారు అనుకోండి, పీక్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి, మ్యాక్సిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ Vm/RMS వాల్యూ ఎంత, Vm/√2. ఇక్కడ ఏమవుతుందంటే Vm క్యాన్సిల్ అయ్యి √2 అనేది న్యూమరేటర్కి వెళ్తుంది. √2 వాల్యూ ఎంత, 1.414. ఈ 1.414 అనేది ఏంటిది, ఇదేమో పీక్ ఫ్యాక్టర్, ఇది పీక్ ఫ్యాక్టర్, ఇదేమో ఫామ్ ఫ్యాక్టర్. పీక్ ఫ్యాక్టర్ మనం క్రస్ట్ ఫ్యాక్టర్ అని కూడా అంటాం, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సగం వేవ్ రెక్టిఫైర్ వోల్టేజ్ ఈక్వల్ టు 20 sin 314t అయినచో దాని అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఎంత, ఓకేనా. మనకి ఇక్కడ ఏమడిగాడంటే అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇదేంటిది, హాఫ్ వే రెక్టిఫైర్. ద అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ హాఫ్ వే రెక్టిఫైర్ ఈస్ డాష్ ఎడ్జెస్ ఇఫ్ ద ఇన్పుట్ V ఈక్వల్ టు 20 × sin 314t. మనకి ఇక్కడ ఏమడిగాడు, ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం గురించి అడిగాడు కాబట్టి మనకి ఆల్రెడీ చెప్పాను, ఇదేంటిది ఒమేగా. టీ పక్కన ఉన్న వాల్యూని ఏమన్నాను, ఒమేగా ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పాను, 2πf. ఒమేగా ఈక్వల్ టు 2πf. ఇక్కడ 314 ఒమేగా వాల్యూ ఎంత ఇచ్చాడు, 314 ఇచ్చాడు.
2πf. ఇప్పుడు 2π అనేది ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిపుల్ చేస్తుంది. మనకు లెఫ్ట్ సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. సో 314/2π ఓకే ఇంటూ ఎఫ్. ఇప్పుడు దీని అంతటిని సాల్వ్ చేస్తే మనకి ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత వస్తుందంటే, ఫ్రీక్వెన్సీ వాల్యూ 50 హెర్ట్జ్ వస్తుంది. ఎంత వస్తుంది, 50 హెర్ట్జ్ వస్తుంది. ఎందుకంటే మన పై వాల్యూ ఎంత, పై వాల్యూ అనేది 314. అవునా, ఇక్కడ చూడండి, దీన్ని మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. అది 50 హెర్ట్జ్ ఎలా వచ్చిందంటే 314 కదా, 314/2 ఇంటూ పై వాల్యూ ఎంత 3.14. ఇక్కడ డిసిమల్ వాల్యూ పాయింట్ పక్కన 2 ఉన్నాయి కాబట్టి మనకి ఈ పాయింట్ క్యాన్సిల్ చేసి నేనేం చేశానంటే 314 డైరెక్ట్గా రాసేసి 314 డైరెక్ట్గా రాసేసి ఆ పాయింట్లు ఇక్కడ 2 జీరోస్ అనేవి వేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏమవుతుంది 314 100 జా 314 1 జా, అలానే 2 1 జా 250 జా 250 జా. సో అందుకు మన ఫ్రీక్వెన్సీ ఎంత అయిందంటే 50 హెర్ట్జ్ అయింది. సో మనకి ఇక్కడ ఏమడిగాడు, హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి అవుట్పుట్ ఫ్రీక్వెన్సీకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ, అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఇన్ కేస్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. సో మనకి ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ వచ్చింది, అలానే అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ కూడా మనకి 50 హెర్ట్జ్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చతురస్రంకార గల తరంగానికి పీక్ ఫ్యాక్టర్ విలువ ఎంత? పీక్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయమండి. దేనికి? చతురస్రానికి. సో పీక్ ఫ్యాక్టర్ ఆఫ్ స్క్వేర్ వేవ్ పీక్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయమండి. పీక్ ఫ్యాక్టర్ అంటే ఫార్ములా ఏం చెప్పాను, పీక్ ఫ్యాక్టర్ అంటే మ్యాక్సిమం వాల్యూ బై ఆర్ఎంఎస్ వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ బై ఆర్ఎంఎస్ వాల్యూ. ఈ వేవ్ ఫామ్ ఎలా ఉంటుందంటే చతురస్రాకార వేవ్ ఫామ్, ఇదంతా స్క్వేర్ వేవ్ అమ్మా. ఓకే, ఇదంతా ఏంటి, స్క్వేర్ వేవ్. ఓకేనా, ఈ స్క్వేర్ వేవ్లో మనకి మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుందంటే, సపోజ్ దీన్ని విఎం అనుకుందాం అనుకోండి, ఇది విఎం బై ఆర్ఎంఎస్ వాల్యూ కూడా మనకి విఎంఏ వస్తుంది. సో పీక్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటంటే విఎం వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే పీక్ ఫ్యాక్టర్ ఆఫ్ స్క్వేర్ వేవ్ ఎంత అంటే 1. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అలానే ఫార్మ్ ఫ్యాక్టర్ ఆఫ్ స్క్వేర్ వేవ్ వాల్యూ ఎంత అవుతుందంటే కేపీ ఈక్వల్ టు ఫార్మ్ ఫ్యాక్టర్ కదమ్మా, కేఎఫ్ ఈక్వల్ టు ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూ. ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత అంటే విఎంఏ, యావరేజ్ వాల్యూ కూడా విఎంఏ. ఇన్ కేస్ ఆఫ్ స్క్వేర్ వేవ్ ఆర్ఎంఎస్ వాల్యూ విఎంఏ, అలానే యావరేజ్ వాల్యూ కూడా విఎంఏ. విఎం క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది. అంటే ఫార్మ్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత అంటే 1 అనమాట. ఓకేనా, సో ఫార్మ్ ఫ్యాక్టర్ అలానే పీక్ ఫ్యాక్టర్ రెండు కూడా ఈక్వల్గా ఏ వేవ్లో ఉంటుందంటే స్క్వేర్ వేవ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పూర్తి వేవ్ రెక్టిఫైర్ V ఈక్వల్ టు 20 sin 314t ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాని అవుట్పుట్ పౌనఃపున్యం విలువ ఎంత? ఓకే, ఇక్కడ ఇంగ్లీష్లో చదువుదాం. ద అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఈస్ డాష్ హెర్ట్జ్ ఇఫ్ ద ఇన్పుట్ ఈస్ V ఈక్వల్ టు 20 sin 314t. ఇక్కడ ఏమవుతుందంటే అగైన్ మనకి ఏమడిగారంటే ఇందాక బిఫోర్లో ఏం చేసాం, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసాం. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఎలా ఉంది, ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇప్పుడు ఏమడిగాడు, ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి అడిగాడు. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ మనం మళ్ళీ ఒమేగా తీసుకుందాం. ఒమేగా వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, 314 ఉంది. ఎంత ఉంది, 314 ఉంది. అంటే ఒమేగా ఈక్వల్ టు 314 కదమ్మా, ఒమేగా ఈక్వల్ టు 314. ఒమేగా ఫార్ములా 2πf ఈక్వల్ టు 314. ఇదంతా మనకి బిఫోర్ కూడా సాల్వ్ చేసాం కదా. ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత వచ్చింది, 50 హెర్ట్జ్ వచ్చింది. ఫ్రీక్వెన్సీ వాల్యూ 50 హెర్ట్జ్ వచ్చింది. సో మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటాం, అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్, దిస్ ఈజ్ అ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ద ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ, 2 times ఆఫ్ ద ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ. 2 ఇంటూ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 50 ఉంది. సో 50 ఇంటూ 2 ఎంత అవుతుంది, 100 హెర్ట్జ్. సో అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుందంటే 100 హెర్ట్జ్ అవుతుంది అనమాట. 100 హెర్ట్జ్ అనేది అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేస్ బిజీ రెక్టిఫైర్ అడిగినా సరే మనకి ఎంత అవుతుందంటే 100 హెర్ట్జ్ అవుతుంది. సెంటర్ ట్యాప్ అడిగినా సరే మనకి 100 హెర్ట్జ్ అవుతుందమ్మా. నెక్స్ట్ వన్, త్రిభుజాకార తరంగానికి ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత? మనకి ట్రయాంగులర్ వేవ్ ఉన్నది, ట్రయాంగులర్ వేవ్. ఇదేంటిది, ట్రయాంగులర్ వేవ్. ఈ ట్రయాంగులర్ వేవ్కి ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత, యావరేజ్ వాల్యూ ఎంత ఆల్రెడీ చెప్పాను. ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత అంటే సపోజ్ ఆర్ఎంఎస్ వాల్యూ సపోజ్ ఇక్కడ వోల్టేజ్ తీసుకున్నాం అనుకోండి. వోల్టేజ్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే V/√3. అదే నేను యావరేజ్ వాల్యూ యావరేజ్ వాల్యూ ఎంత అంటే యావరేజ్ వాల్యూ ఎంత అవుతుందంటే V/2 అవుతుంది అనమాట. మనకి ఇక్కడ ఏం కావాలి, ఫార్మ్ ఫ్యాక్టర్ పీక్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూ. అప్పుడు ఏమవుతుంది, V/√3/V/2. ఇక్కడ ఏమవుతుందంటే ఏమవుతాయంటే క్యాన్సిల్ అవుతాయి. ఈ V వాల్యూ ఎంత అంటే మ్యాక్సిమం వాల్యూ, విఎం. ఓకేనా,
ఇవన్నీ ఏంటి మ్యాక్సిమం వాల్యూ. విఎం క్యాన్సిల్ అయిపోతే 2 పైకి వెళ్తుంది అనమాట. 2/√3 వస్తుంది. అంటే ఫార్మ్ ఫ్యాక్టర్ ఆఫ్ ట్రయాంగులర్ వేవ్ ఎంత 2/√3. అదే పీక్ ఫ్యాక్టర్ అనుకోండి, పీక్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి మ్యాక్సిమం వాల్యూ బై ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత ఉంది Vm/√3. ఇప్పుడు ఏమవుతుందంటే విఎం క్యాన్సిల్ అవుతాయి. √3 అనేది న్యూమరేటర్లోకి వస్తుంది. √3 అంటే ఎంత వాల్యూ 1.732 అనమాట. √3 వాల్యూ ఎంత 1.732. ఇదేంటి పీక్ ఫ్యాక్టర్ ఆఫ్ ట్రయాంగులర్ వేవ్కి ఎంత వచ్చింది 1.732 వచ్చింది. అలానే ఫార్మ్ ఫ్యాక్టర్ ఆఫ్ ట్రయాంగులర్ వేవ్ ఎంత వచ్చిందంటే 2/√3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సైన్ తరంగానికి పీక్ ఫ్యాక్టర్ విలువ ఎంత? సైన్ తరంగానికి పీక్ ఫ్యాక్టర్ విలువ ఎంత? ఆల్రెడీ మనం సాల్వ్ చేస్తాం. పీక్ ఫ్యాక్టర్ ఏంటి మ్యాక్సిమం వాల్యూ బై ఆర్ఎంఎస్ వాల్యూ. ఓకేనా, పీక్ ఫ్యాక్టర్ మ్యాక్సిమం వాల్యూ బై ఆర్ఎంఎస్ వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ ఎంత విఎం అనుకున్నాం అనుకోండి, మనకి ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత వచ్చింది? ఇదేంటి సైన్ వేవ్కి ఆర్ఎంఎస్ వాల్యూ Vm/√2. విఎం ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది, √2 పైకి వెళ్తుందమ్మా. సో √2 వాల్యూ ఎంత 1.414. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక 3 ఫేజ్ వలయంలో 2 వాట్ మీటర్ల రీడింగ్ సమానంగా ఉన్నప్పుడు దాని పవర్ ఫ్యాక్టర్ విలువ ఎంత? ఓకేనా, ఇక్కడ మనకి 3 ఫేజ్ వాట్ మీటర్కి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఒక ఫార్ములా ఉంటుందమ్మా. ఆ ఫార్ములా ఏంటంటే tan π ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ W1 మైనస్ W2 బై W1 ప్లస్ W2. ఓకేనా, W1 మైనస్ W2 బై W1 ప్లస్ W2. ఇక్కడ W1 అంటే వాట్ మీటర్ రీడింగ్ 1. ఓకే, W2 అంటే ఇక్కడ ఏమేమి చూడండి, ఇక్కడ 2 వాట్ మీటర్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వాటర్ మీటర్ W1 అనేది 1 వాట్ మీటర్ రీడింగ్, అలానే W2 వాట్ మీటర్ అనేది సెకండ్ రీడింగ్ అనమాట. ఈ 2 రీడింగ్లు ఎలా ఉన్నాయంటే 3 ఫేజ్ 2 వాట్ మీటర్ రీడింగ్ సమానంగా ఉన్నాయి. అంటే W1 ఈక్వల్ టు W2 ఉన్నాయి. సపోజ్ W1 50 అయింది అనుకోండి, W2 కూడా 50 అవుతుంది. అప్పుడు 50 - 50 వాల్యూ ఎంత అవుతుంది 0 అవుతుంది. 0/ఎనీథింగ్ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. 0 × ఎనీథింగ్ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. అంటే దీని ఓవరాల్ వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ W1 ఈక్వల్ టు W2 అన్నాడు, రీడింగ్ వాల్యూ ఏమన్నా W1 ఈక్వల్ టు W2 అన్నాడు కాబట్టి. ఓకే, ఇక్కడ ఏమో tan π వాల్యూ ఎంత అయింది 0 అయ్యింది. ఓకేనా, పై ఈక్వల్ టు tan, ఇక్కడ రైట్ సైడ్ పోతే ఏమవుతుంది ఇన్వర్స్ అవుతుంది. tan 1 0. tan ఇప్పుడు 0 అవుతుంది. tan అనేది 0 దగ్గర 0 degrees దగ్గర మనకి ఏమవుతుందంటే 0 అవుతుంది అనమాట. మనకి ఏం అడిగాడు పవర్ ఫ్యాక్టర్ అడిగాడు. పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి cos π కదమ్మా. పై వాల్యూ ఎంత ఉంది 0 ఉంది. cos 0 వాల్యూ ఎంత 1. cos 0 వాల్యూ ఎంత 1 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సైన్ తరంగం 0 నుండి గరిష్టంగా 250 వోల్ట్ వరకు మారును అయినచో వోల్టేజ్ సైకిల్ 60 డిగ్రీ వద్ద వోల్టేజ్ విలువ ఎంత? ఓకేనా, 60 degrees వద్ద మనకి ఏమడిగాడంటే వోల్టేజ్ విలువ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ సైన్సాయిడ్ వోల్టేజ్ వేరీస్ ఫ్రమ్ 0 to a maximum value 250 voltage. The voltage instant of 60 degree of the cycle. మనకు ఆల్రెడీ ఇన్స్టెంట్ వాల్యూస్కి వోల్టేజ్ ఫార్ములా ఏం చెప్పాను V ఈక్వల్ టు Vm sin ωt. ఓకేనా, Vm sin ωt లేదంటే దీన్ని ఏమనుకోవచ్చు సైన్ పై, ఇక్కడ పై యాంగిల్ ఇచ్చారు కాబట్టి సైన్ పై అనుకోవచ్చు అనమాట. Vm sin π. ఓకే, ఇక్కడ సైన్ పై వాల్యూ ఎంత ఇచ్చాడంటే 60 degrees ఇచ్చాడు. Vm వాల్యూ ఎంత ఇచ్చాడంటే 250. Vm వాల్యూ ఎంత ఇచ్చాడు 250 ఇచ్చాడు. ఇక్కడ ఏమో పై వాల్యూ ఎంత ఇచ్చాడు 60 ఇచ్చాడు, sin 60. ఓకే, sin 60 వాల్యూ ఎంత అంటే sin 60 వాల్యూ √3/2 అవుతుంది. sin 60 వాల్యూ √3/2 అవుతుంది. 2 1s ఇక్కడ ఏమవుతుంది 2 1s 2 2s 5s 125 × √3. 125 × √3. మనం దీన్ని డెఫినెట్గా సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 216 వస్తుంది. ఎంత వస్తుంది 216 వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఏసీ వలయంలో 3 ohm నిరోధకం మరియు 4 ohm రియాక్టెన్స్ విలువ ఉన్నచో దాని పవర్ ఫ్యాక్టర్ విలువ ఎంత? ఓకేనా, ఇక్కడ ఏమన్నాడంటే రియాక్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే రియాక్టెన్స్ వాల్యూ 4 ohm ఇచ్చాడు. రియాక్టెన్స్ డినోటెడ్ బై X. ఓకేనా, యూనిట్స్ ఏంటంటే ఓమ్స్. అలానే రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 3 ohm ఇచ్చాడు. మనకి ఏం ఫైండ్ చేయమంటే పవర్ ఫ్యాక్టర్కి ఆల్రెడీ చెప్పాను. ఏసీలో పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి cos π ఈక్వల్ టు R/Z. జెడ్ అంటే ఇంపిడెన్స్. జెడ్ ఎలా వస్తుందంటే జెడ్ ఈక్వల్ టు √R² ప్లస్ X². ఇది రియాక్టెన్స్. ఏ రియాక్టెన్స్ అవ్వచ్చు, ఇండక్టెన్స్ రియాక్టెన్స్ అయినా అవ్వచ్చు, లేదా కెపాసిటెన్స్ రియాక్టెన్స్ అయినా అవ్వచ్చు, లేదా డిఫరెన్స్ అయినా అవ్వచ్చు. ఓకేనా, R వాల్యూ ఎంత ఇచ్చారంటే 4². రియాక్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చారంటే మనకి 3². ఓకేనా, సో ఏమవుతుంది 4² ప్లస్ 3². 4² అంటే 16, 3² అంటే 9. 16 + 9 ఎంత అవుతుంది 25 అవుతుంది. √25 వాల్యూ ఎంత అంటే 5. √25 వాల్యూ ఎంత
5 అవుతుంది. అంటే మనకు జెడ్ వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. అంటే కాస్ పై ఫార్ములా ఏంటి? ఆర్ బై జెడ్. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? ఆర్ వాల్యూ 3 ఓమ్స్ ఇచ్చాడు. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 3 ఓమ్స్ ఇచ్చాడు. జెడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 5 ఇచ్చాడు. 3/5 అంటే ఎంత వాల్యూ? 0.6. 3/5 అంటే వాల్యూ ఎంత? 0.6 అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఏసీ సర్క్యూట్ రెసిస్టెన్స్ ఇదంతా 3 ఓమ్స్. ఇక్కడ రాంగ్ పడింది 3 ఓమ్స్ అండ్ రియాక్టెన్స్ ఈజ్ 4 ఓమ్స్. దెన్ ద వాల్యూ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 0.6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రాక్టికల్ ఇండక్టర్ యొక్క పవర్ ఫ్యాక్టర్. ప్రాక్టికల్ ఇండక్టర్ యొక్క పవర్ ఫ్యాక్టర్ ఏంటంటే లాగింగ్. ఓకేనా, ప్రాక్టికల్ ఇండక్టర్ పవర్ ఫ్యాక్టర్, అలానే ప్రాక్టికల్ కెపాసిటర్ పవర్ ఫ్యాక్టర్. ప్రాక్టికల్ ఇండక్టర్ పవర్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందంటే లాగింగ్లో ఉంటుంది. ఓకేనా, లాగింగ్లో ఉంటుంది. అలానే కెపాసిటర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే లీడింగ్లో ఉంటుంది ప్రాక్టికల్గా అయితే. ఓకేనా, మనకి ఇండక్టర్ అడిగాడు కాబట్టి లాగింగ్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ఎల్ వలయంలో కరెంట్ మరియు వోల్టేజ్ అలల మధ్య ఫేజ్ వ్యత్యాసం ఎంత ఉండును? ఇక్కడ ఏమంటే ఒక ఆర్ఎల్ సర్క్యూట్ ఉంది. ఆర్ఎల్ సర్క్యూట్లో వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్? వోల్టేజ్కి కరెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే ఆర్ఎల్కి వచ్చేసరికి 90 డిగ్రీ ఉంటుంది. ఎంత ఉంటుంది? 90 డిగ్రీ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ఎల్సి వలయంలో ప్రకంపనల పౌనపున్యం విలువ ఎంత? ఆర్ఎల్సి వలయంలో ప్రకంపనల పౌనపున్యం ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఆర్ఎల్సీకి వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటంటే 1/2π√LC. 1/2π√LC. ఓకేనా, ఇది ఫార్ములా అనమాట. ఈ 2π ఇటు వచ్చేసింది అనుకున్నప్పుడు ఏమవుతుంది? 2πf = 1/√LC. 1/√LC. 2πfని ఏమనుకోవచ్చు? ఒమేగా అనుకోవచ్చు. ఒమేగా = 1/√LC. ఓకేనా, ఒమేగా = 1/√LC. ఓకేనా, ఈ రూట్ అనేది ఇక్కడ చూడండి. ఇది యాక్చువల్గా ఎలాగొచ్చిందంటే జనరల్గా XL = XC అయింది అనుకోండి. XL = XC అంటే ఇండక్టెన్స్ రియాక్టెన్స్ = కెపాసిటెన్స్ రియాక్ట్ అయింది అనుకోండి. మనకి అప్పుడు ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ అనేది మనకి రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా వస్తుంది. ఏ ఫ్రీక్వెన్సీ వస్తుంది? రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అనే ఫార్ములా వస్తుంది అనమాట. సో XLకి ఫార్ములా ఏంటి? 2πfl. 2πfl. XCకి ఫార్ములా ఏంటంటే 1/2πfc. ఓకేనా, ఇక్కడ 2π ఉంది, πf ఉంది, ఇక్కడ 2πf ఉంది. ఈ 2πf ఇటు వచ్చేసింది అనుకోండి. 2πf ప్లేస్ మనం ఏం రాసుకోవచ్చు? ఒమేగా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఒమేగా L = 1/ωc. 1/ωc. ఇక్కడ ఒమేగా ఉంది, ఇక్కడ ఒమేగా ఉంది, ఇక్కడ ఒమేగా డినోమినేటర్లో ఉంది. ఇటు సైడ్ వస్తే మల్టిపుల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఒమేగా². ఇక్కడ *L ఉంది, రైట్ సైడ్ పోతే డివిజన్ అవుతుంది. 1/LC అవుతుంది. ఇప్పుడు ఒమేగా² ఉంది కదా, ఈ ఒమేగా² ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. √1/LC అవుతుంది. √1/LC అవుతుంది. √1 అన్నా ఒకటే కదమ్మా, √LC ఉంటుంది అనమాట. 1/√LC. ఒమేగా = ఏమొచ్చింది? 1/√LC. సపోజ్ ఒమేగా వాల్యూ ఎంత అవుతుంది? 2πf. 2πf ఇలా కూడా మనం ఫైనల్గా f = 1/2π√LC అని కూడా మనం రాసుకోవచ్చు అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విద్యుత్ బల్బు తీగ యొక్క పవర్ ఫ్యాక్టర్ విలువ ఎంత? విద్యుత్ బల్బు యొక్క పవర్ ఫ్యాక్టర్ ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఫిలమెంట్ యూజ్డ్ ఇన్ ఇన్కాండిసెంట్ ల్యాంప్ యొక్క పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే యూనిటీ. ఎంత? యూనిటీ. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. tan π ఎలా వస్తుంది? tan π చూడండి. tan π = ఆల్రెడీ చెప్పాను. tan π = VI sin π, సింగిల్ ఫేజ్ రాస్తున్నాను. VI sin π VI cos π. VI cos π. ఇప్పుడు ఏమైందంటే మనకి sin π cos π అయినా tan π అంటారు కాబట్టి నేను ఏం రాసుకున్నాను? VI sin π VI cos π రాసుకున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే VIకి VI క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏముంటుంది? sin π cos π ఉంది. sin π cos π ఏమంటారు? tan π అంటారు. అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఈ VI sin π ఏమంటారంటే kVAR అంటారు. ఏమంటారు? kVAR. యూనిట్స్ ఏంటి? kVAR. ఇది ఏంటంటే రియాక్టివ్ పవర్. ఇక్కడ ఏమవుతుంది? VI cos π ఇదేంటిది? యాక్టివ్ పవర్. యూనిట్స్ ఏంటి? కిలో వాట్. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? kVAR KW. సో మనకి ఏమవుతుందంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, కంప్లీటెడ్. థ్యాంక్ యూ.